ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రాష్ట్రం కోసం చంద్రబాబును సీఎం చేయాలి అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదు అని అనగాని అన్నారు. ఈ సందర్భంగా కూటమి మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అనగాని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తొలిసారి నేను ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతంలో వారి యొక్క ఆశీస్సులతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు కూడా రాష్ట్ర ఇబ్బందులు ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలిపి కూటమి ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే గతంలో మనం చేసిన అభివృద్ధి తప్ప దాదాపు పార మట్టి కూడా లేదు. మళ్ళా ఈ రోజు ఇక్కడ నుంచి వెంకటేశ్వర గారి నుంచి అవంతి కాలనీ రోడ్డు వేయాలన్నా మనం వచ్చిన తర్వాత వేస్తే తప్పకుండా అది కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. 50 సంవత్సరాలు దాటగా 4,000 రూపాయల పెన్షన్ నీట్ గా వచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమం, ఆదరణ స్కీము, కాపు కార్యక్రమం, ఎన్నో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మే 13 ఎన్నికల్లో సైకిల్ బస్సు 1వ నంబర్లో వస్తుంది, 2 ఓట్లు కూడా 1వ నంబర్లో వస్తాయి. దయచేసి అఖండ మెజారిటీతో గెలిపాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.